ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 23వ శ్లోకం. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ శ్లోకానికి అర్థం, మనిషి ఏ పని చేసినా ఆసక్తి లేకుండా, స్వార్థం లేకుండా కర్తవ్యమని భావించి యజ్ఞభావంతో చేస్తే ఆ పనులు అతనికి బంధనమవ్వవు. అంటే మంచి జ్ఞానంతో విముక్తమైన మనసుతో చేసిన పనులు కర్మఫల బంధనాలను తొలగిస్తాయి. పని చేసేటప్పుడు నా కోసమే అనే భావం కాకుండా ధర్మం కోసమే అనే భావన ఉంటే ఆ పనులు మనల్ని కట్టిపడేయవు. When a person performs actions without attachment, without selfish motives, with the spirit of duty, then such actions do not bind him to result. They dissolve, leaving him free. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మనిషి ఏ పని చేసినా ఆసక్తి లేకుండా, స్వార్థం లేకుండా చేయాలి. ఇది నా కోసమే అనే భావంతో చేసిన పని కర్మబంధనాన్ని కలిగిస్తుంది. ఇది నా కర్తవ్యం, ధర్మం అని యజ్ఞభావంతో చేసిన పని మాత్రం మనల్ని బంధించదు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం.